మీరు ఎప్పుడైనా ఎల్లో కలర్ లో ఉండే వాటర్ మిలన్ తిన్నారండి? కేసుని దాకా వెళ్ళొచ్చామండి ఈ వాటర్ మిలన్ కోసం. అందరికి హాయ్ అండి, నేను మీ గోదరబ్బాని. ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిందండి, కానీ ఒక్క రోజు కూడా సరదాగా బయటికి వెళ్ళి రాలేదండి. ఈ రోజు అయితే ఫిక్స్ అయిపోయానండి, ఫుల్ గా ఎంజాయ్ చేసి రావాలని. ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు ఈడు ఒక్కడే వెళ్తున్నారు అనుకుంటున్నారా? నాతో పాటు మా చెల్లి, మా టింకు గడు కూడా వస్తున్నారండి. బయట క్లైమేట్ అయితే మారిపోయిందండి, మారింది కానివ్వండి, బయట వర్షం రాకుండా ఉంటే చాలు అనుకున్నానండి. మేమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోయాం. అమలాపురం నుంచి కేసునిపల్లికి అయితే 29 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి. 1 అవర్ లో అయితే వెళ్ళిపోవచ్చండి. అసలు ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటది అనుకుంటే ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తాయండి. చిన్నప్పుడు అయితే నేను మా స్కూల్ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో తెగ తిరిగేసేవాళ్ళం అండి. ఈ ఏరియా అయితే చాలా సైలెంట్ గా ఉంటదండి. బయట క్లైమేట్ చేంజ్ అవడంతో చాలా చల్లగా ఉందండి. బయట ఎంత చల్లగా ఉంది కదా అని ఏసీ అయితే ఆఫ్ చేసి విండోస్ అయితే దించేసాను. ఒక్కసారి మా చెల్లి ఫేస్ చూడండి. ఏసీ ఆఫ్ చేశాను కదండి, కాసేపు అలాగ ఉంటదండి. వై జంక్షన్ కి అయితే వచ్చేసామండి. ఇది చాలా డేంజర్ టర్నింగ్ అండి, ఇక్కడైతే కొంచెం స్లోగా వెళ్ళాలండి. బోర్డర్ స్కూర్ అయితే వచ్చేసామండి, బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బయట క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే బాగుంటదండి. ఒకసారి ఆగామండి. కార్ అయితే పక్కగా ఆఫ్ చేసి మా చెల్లిని అయితే కార్ దిగమన్నానండి. ఈ క్లైమేట్ లో ఫోటోలు తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. నేను టింకు గారు కూడా దిగిపోమండి. మేము కార్ దిగి 1 నిమిషం కూడా కాలేదండి, వర్షం అయితే వచ్చేస్తుంది. ఎలాగో బయటకు వచ్చాం కదా, ఒక ఫోటో అయినా తీసుకుంటే బాగుంటదండి. మా చెల్లికి అయితే ఫోటో తీసానండి. నాకు కూడా ఫోటో తీసి వెళ్ళంటే వర్షం వచ్చేస్తుంది కదండి, తర్వాత తీసుకుందాం అన్నదండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మేమైతే ఇంకా వెనక్కి వచ్చేసి కార్ అయితే ఎక్కేసామండి. పార్ట్ 2 వీడియోతో అయితే నేను మళ్ళీ వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ గోదరబ్బాయి.